హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫస్ట్ టైం అండి. మిస్టేక్స్ ఉంటే కొంచెం క్షమించండి. కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. అలాగే ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. దానికోసమని ఒక బౌల్లో చికెన్ వేసుకొని దానికి కావాల్సిన మసాలాలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలన్నీ వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. అలాగే ఒక లెమన్, తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసానండి. వేసిన తర్వాత ఈ బౌల్ని కొంచెం పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ఇలాంటి పెద్ద గిన్నె పెట్టుకొని అందులో సాల్ట్, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత మనం అందులోకి నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు రైస్ అయితే ఇలాగా ఉడికిపోయిందండి. మనం ఇలా తీసుకున్నప్పుడు ఇలా ఉండాలి రైస్. తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్లోకి రైస్ని లేయర్స్ లాగా వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి నేను. తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇంట్లో ఇలాగ సింపుల్గా చేసుకున్నానండి నేను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను నేను. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో. తర్వాత ఇలా టవల్తో చుట్టి స్టవ్ పెట్టుకొని దానిపైన ఇలాంటి పెనం పెట్టుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మీడియంలోకి మార్చుకొని ఒక 30 మినిట్స్ మనం స్టవ్ పైన ఉంచుకొని 30 మినిట్స్ తర్వాత తీస్తే ఇలాగొచ్చిందండి. చూడండి, రైస్ చాలా బాగా ఉడికింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీకు ఈ వీడియో అర్థమైతే మీరు కూడా ట్రై చేయండి. తర్వాత నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. రైతాతో సర్వ్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.